శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీ పరావరామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురు సంచారం జూన్ 1వ తేదీ వరకు తృతీయ స్థానం అందును. ఆ తృతీయ స్థానం మంచి ఫలితాలు ఇస్తారని చెప్పారు. తదుపరి చతుర్థ స్థానం, ఈ స్థానం శుభస్థానం అవడం వల్ల ఇక్కడ కూడా మంచి ఫలితాలు పొందుతారు. కానీ శని భగవానుడు ఈ రాశి వారికి సంవత్సరాంతం వరకు కూడా 1000 స్థానంలో సంచరించను. 1000 స్థానంలో శని భగవాను సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయని చెప్పొచ్చు. అంటే శ్రమను ఎక్కువ కలిగించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకు వచ్చేటికి ఉన్నతమైన విద్య అందుకుంటారు. విద్యా విషయంలో విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంచెం శ్రమ అవసరాన్ని ఖచ్చితంగా చెప్తున్నాం. ఇక ఈ గురు భగవాను తృతీయ చతుర్థ స్థాన సంచారం ఏదైతుందో ఆ కాలంలో ఈ రాశివారు గృహ నిర్మాణ కార్యకలాపాలు చేస్తారు. అంటే కొత్త ఇల్లు కడతారు. తల్లి తరపు నుంచి ఆస్తి ఏదైనా పెండింగ్లు ఉంటే అది వస్తుంది. ఒకవేళ తల్లి తరపు ఆస్తి వచ్చి ఉన్నట్లయితే దాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇంకా రైతుల విషయానికి వచ్చేటికి 2 పంటల్లో కూడా లాభాలు కనిపిస్తాయి. స్త్రీలు మాత్రం ఈ సంవత్సరం కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండవు, కానీ బదిలీలు ఉంటాయి. ఇంకా వివాహం కానీ అవివాహకులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం అవుతుందని మనం తెలియజేయవచ్చును. ఇంకా సినీ అలాగే టీవీ నటి కళాకారులకు ప్రతిభకి తగిన గుర్తింపు రాదు. ఇక నిర్మాతలు తమ పెట్టిన ఖర్చుకి తగిన ఆదాయాన్ని పొందలేకపోతారు. కాబట్టి ఖర్చు విషయంలో తగ్గ జాగ్రత్తలు ఆలోచించుకున్నట్లయితే కొంతవరకు మెరుగైన ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఆదివారం, సోమవారం, గురువారం అచచ్చే వారాలు. అదేవిధంగా అదృష్ట సంఖ్య 9. కావున ఈ వారాల్లో ఆ సంఖ్య వచ్చిన మంచి పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. దేవతారాధన చేస్తూ మరిన్ని మెరుగైన ఫలితాలు పొందాలని తెలియజేస్తున్నాను. ఇట్లు శ్రీ గురుపీఠం, మీ ఐ వెంకట సిద్ధాంతి. స్వస్తి.